మెసేజ్ లేదు. कुछ आएगा మీరు ఇట్లా కూర్చోండి. కర్పూరం మధ్యలో పెట్టండి. समीरा कोयले को निकालना पड़ेगा पहले. एक मिनट कर्पूर मत डालिए, ज्यादा धुआं कर. ఏదైనా పుస్తకం ఉందా అమ్మా? ఏదైనా పుస్తకం ఉందా ఒకటి? वो उन्होंने पकड़ा हुआ है ना, वो छोड़ेंगे थोड़ी देर बोलता हूँ. अरे माइक इवन रहने दो, अभी उनको मत दीजिए, अभी थोड़ी देर में देते. इनको हमारे वेद पाठियों को माइक. जरा चम्मच तो जरा సనాతన జాగరణ రాష్ట్ర కళ్యాణ యజ్ఞయాత్ర సందర్భంగా రామేశ్వరం నుంచి మొదలై వివిధ ప్రాంతాల్లో వివిధ క్షేత్రాల్లో యజ్ఞయాత్ర జరుగుతూ అనంతపురం, ఇది అనంతపురం రుద్రంపేట ఆర్య సమాజంలో ఇక్కడ వచ్చినాము. సనాతనం అంటే ఆది కాలం నుంచి పరమాత్మ ద్వారా ఇచ్చిన వేద జ్ఞానము. ఈ వేద జ్ఞానము పరమాత్మ ద్వారా అందరికీ, సమస్త విశ్వానికి అందించబడిన దివ్య విశిష్ట జ్ఞానం ఇది. ఇది కేవలము మన ఆర్య సమాజము లేకపోతే ఎవరైతే వేదాన్ని చదువుతారో వాళ్ళకే కాదు, సమస్త విశ్వంలో మానవులకు ఒకవేళ కళ్యాణం పరచాలంటే, వారి జీవితంలో వాళ్ళు సుఖపడాలంటే, స్థిరపడాలంటే కేవలము వేదమే సంపూర్ణ సమాధానం. ఇంకా వేరే ఉపాయం లేదు. వేదానుకూలంగా సనాతనయుక్తంగా జీవితం ఉంటేనే మన సనాతనము, మన వ్యవస్థ ఉండిపోతుంది. మనము ఎంత మంచి వాళ్ళమైనా సమాజంలో, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో సనాతనం లేకుంటే, విధర్మత్వం ఎక్కుంటే, అధర్మత్వం ఎక్కుంటే మనం ఎప్పుడైనా స్థిరపడలేము, సుఖపడలేము. మనము వేరే దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఇంకా మన దేశంలోనే ఎక్కడెక్కడైతే సనాతన లోపమైందో, మన వేదం భగవాన్ యొక్క అధ్యయనం తగ్గిందో, అక్కడ చాలా ఎక్కువ, చాలా కష్టప్రదమైన పరిస్థితి జనాలకు అందరికి ఉన్నది.
మీరు ఎంతైనా ధనం సంపాదించండి, మీరు ఎంతైనా ఆస్తి సంపాదించండి, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం సరిగ్గా లేకుంటే రేపు మీ పిల్లలు చెడిపోతారు. రేపు ఆ ఆస్తి ఉన్నా కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వదిలేసి వచ్చిన మీకు అందరు తెలుసు కదా. ఇక్కడ మన దేశంలో అయినా ఎన్నో జాగాలలో వాళ్ళ సంఖ్య పెరిగింది అన్నప్పుడు మనం అక్కడ జనాలు వదిలేసిపోతున్నారా? రేపు ఈ పరిస్థితి మళ్ళీ రావద్దు అంటే మనం దృఢపరచాలి. మనం అంటే ఏంటిది మనం తెలుసుకొని దృఢపరిస్తే తప్ప ఇంకా వేరే సమాధానం లేదు. అందుకే ఈ సనాతన జాగరణ రాష్ట్ర కళ్యాణ యజ్ఞయాత్ర అని 14వ జనవరి నాడు అక్కడ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఎన్నోసారి ప్రయత్నాలు చేస్తే తప్ప సనాతనానికి జాగరణం రాదు. అందుకనే కాశ్మీర్ శ్రీనగర్ వరకు ఈ యాత్ర వెళ్తున్నది. మీ సౌభాగ్యము, మీరు ఈ పవిత్ర దివ్యమైన ఈ దాంట్లో పాల్గొన్నారు. మేము మీ అందరితోనే కలిసినాము. మాకైనా ఇది చాలా ఆనందకరమైన స్థలం ఉంది. చాలా చక్కటిగా మన యజ్ఞంలో కుండంలో ఉన్న అగ్నికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజ్వలితం చేసినాము. అయితే కొన్ని ఆహుతుల ద్వారా ఇప్పుడు ఇందులో ఇంకో విశేషం ఏంటంటే అందరు ఆర్య సమాజానికి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే ఈ విషయాన్ని బాగా గ్రహించగలరు. శ్రీనగర్ వెళ్ళే వరకు చతుర్వేద పారాయణమైనా అవుతుంది. అందరు మీరు ఏనుంటారు, వేద పారాయణం అనేది చతుర్వేద పారాయణము శ్రీనగర్ వరకు అవుతుంది. అయితే 21,000 మంత్రాలు సుమారు వాటి ద్వారా ఆహుతులు జరుగుతున్నాయి. ఆ వేద మంత్రాల ఉచ్చారణం చెవుల పడ్డా కానీ, ఈ కొంచెం సంస్కారం పడ్డా కానీ ఇవాళ లేకుంటే వచ్చే జన్మలైనా సాఫల్యమని మా భావం ఉన్నది. అయితే ఇప్పుడు ఋగ్వేదం యొక్క మంత్రాలు కొన్ని సూక్తాల ద్వారా మనం ఆహుతులు ఇస్తాం. మొదలు ఒక సామాన్య మంచి ఈ అగ్ని ప్రజ్వలితం అయింది, ఒక సామాన్య కృత్యం చేసి మళ్ళీ వేదాంతం ఆహుతి చేద్దాం. మధ్యలో మన శ్రీమాన్ నరేంద్ర ఆర్య గారు మీకు అందరికీ ఇక్కడ తీసుకొచ్చేయడానికి కారణం మీరు. ఇంకా మంజునాథ్ ఇక్కడ ఉన్నారు. అరే ముందర రావాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే యువకులు ఉంటారు కదా, వయసు ఎవరి దగ్గర ఉంటే బలం ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు ఉండాలి, తప్పదిగా. సరే పెద్దవాళ్ళు నడుస్తున్నారు కానీ ఇక వాళ్ళు వెనకాల నుంచి ఆశీర్వాదం ఇస్తారు, కష్టపడి ముందుకు నడవాలి కదా. అయితే పెద్దవాళ్ళు అయితే వెనకాల నుంచి ఆశీర్వాదం ఇస్తుంటే ఇక చిన్నవాళ్ళు ముందుకు అందరు జరగాలి కదా. అందుకే మీరు అందరైనా మీరు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో పిల్లలకు అందరు నేర్పియండి, తీసుకురండి ఇక్కడికి. వాళ్ళకి మీరు నేర్పియలేరు అనుకుంటే చదువుతున్నారు కదా అని అంటే కాదు. ఆ చదువులు కేవలం క్వశ్చన్ ఆన్సర్లు చదువులు చదువుకుంటే ద్వారా మార్పు రాదు. దీని ద్వారానే వస్తుంది. స్వాధ్యాయం చేయించాలి, వారికి పుస్తకాలు చదివించాలి. ఇక్కడ అందరికైనా మేము పుస్తకాలు కొని అందరికీ అందువరుస్తాము. అన్ని చదవండి, పిల్లలకు చదివించండి. ఏ మాత్రమైన ఒక శబ్దం ఋషుల శబ్దం బుద్ధిలో ఎక్కితే దాని ద్వారానే కళ్యాణం అవుతుంది. ఎక్కడి నుంచి మార్పు చెప్పలేం కదా. అదే మన నరేంద్ర ఆర్య గారు 2 విషయాలు చెప్తారు. సనాతన జాగరణ రాష్ట్ర అంటే దేశ కళ్యాణ యజ్ఞయాత్ర మీ అందరితో ప్రధానానికి చేరుతున్నది. ఈ విషయాన్ని మీకు ఒక 15 రోజుల కింద నుంచి ఇక్కడ సంప్రదిస్తే వాళ్ళు అదే తరముగా సార్ మీరు అన్ని మీరు వ్యవస్థ చేస్తాము, మీరు వచ్చేసేయండి సార్, మీరు స్వాగతం అని చెప్పారు. వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు. కాబట్టి ఈ రథయాత్ర అనే దానికి ఒక ఉద్దేశం ఉన్నది. వేదాలను మళ్ళీ సమాజంలో ప్రతిష్ఠించాలి. వేద జ్ఞానం లేకుండా ఈ ప్రపంచము వినాశనం అయిపోతుంది. అదేవిధంగా యజ్ఞాలు నుండి అరుగుల పడిపోతున్నాయి. ఆ యజ్ఞాలను వేదాలను మన సనాతన ధర్మాన్ని జాగృతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించారు మన ఆచార్య నరేంద్ర గారు, అభినందనీయులు. కాబట్టి ఈ రథయాత్రను ఈ యజ్ఞయాత్ర ఇక్కడికి వచ్చింది. మీరు ఈ యజ్ఞాన్ని చేసిన ఇప్పటి వరకు మేము ఈ యజ్ఞ రథంలో 9,000 వరకు ఋగ్వేద పత్రాలతో యజ్ఞం నిర్వహిస్తూ వస్తున్నాము. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న సూక్తము ఋగ్వేదాన్ని చెప్పి మీతో ఆహుతులు తెచ్చి మన ఆచార్య గారు మీకు ఒక మంచి సందేశాన్ని, మన సనాతన ధర్మం పట్ల మన యొక్క కర్తవ్యం ఏమిటి, మన యొక్క విషయం ఏమిటి, ఈ రోజు మన పరిస్థితి ఏమిటి, మన దేశం ఏమైపోతుంది, ఎటు వెళ్తుంది, మనం జాగృతం కాకుంటే ఈ సమాజం నశించిపోతుంది. కాబట్టి ఒక దివ్యమైన సందేశాన్ని వాళ్ళు యజ్ఞం అనంతరం ఇస్తారు. మీరు శ్రద్ధగా మీరందరూ వచ్చి ఆహుతులు ఇచ్చి వారి యొక్క దివ్య సందేశాన్ని వినాలని ప్రార్థిస్తున్నారు.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. మనము 5 సార్లు గాయత్రి మంత్రంతో 5 ఇచ్చినాము. ఎందుకంటే అగ్ని ప్రజ్వలన ఉద్బుద్ధ స్వాగని ఎందుకు చేయలేదంటే ఉదయం నుంచి అందులో యజ్ఞం నిరంతరంగా జరుగుతుంది. అదే అగ్నిలో మనము ఆహుతిస్తున్నాము. అది ఇప్పుడు మన ఋగ్వేదం యొక్క దివ్య మంత్రాలతోనే ఆహుతి జరుగుతుంది. ప్రారంభం. ఓం సమిద్ధో విశ్వదస్పతిః పవమానో విరాజతే ప్రీణంద శాకనిగ్రదత్ స్వాహా. స్వాహ. ఓం తనూనపాత్ పవమాన శృంగే శిశానో వర్షతే అంతరిక్షే నరారజత్ స్వాహా. స్వాహ. ఓం ఏణ్యః పవమానో రయిర్విరాజతే ద్యుమాన మధోర్ధరాభిరోజసా స్వాహా. थोड़ी सामग्री ले आओ तो छोटे प्लेट ఓం బర్హ్య ప్రాచీనమోజసా పవమాన శృణన్ హరిః దేవేషు దేవ ఈయతే స్వాహా. स्वाहा. ఓం ఉదాదైర్జిహతే బృహద్వారో దేవీర్హిరణ్యైః పవమానేన సుష్ఠుతా స్వాహా. स्वाहा. ఓం శిల్పే ఓం సుశిల్పే బృహదే మహే పవమానో వృషణ్యతే నక్తోషా సారదర్శతే స్వాహా. అందరు స్వాహానండి. ఓం ఉభా దేవానుజక్షసాహోదారా దేవ్యాహువే పవమాన ఇంద్రో వృషా స్వాహా. ఓం భారతే పవమానస్య సరస్వతీడా మహే ఇమన్నో యజ్ఞమాగమంత్యస్రో దేవే సుపేషస స్వాహా. ఓం త్వష్టారమగ్రజాం గోపాం పురోజమానమహవే ఇంద్రేంద్రో వృషా హరిః పవమానః ప్రజాపతిః స్వాహా. ఓం వనస్పతిం పవమానమధ్వాసమం ధిరారయాం సహస్రవర్షం హరితం భ్రాజమానం హిరణ్మయం స్వాహా. ఓం విశ్వే దేవా స్వాహా. గుటిం పవమానస్యాగత వాయుర్బృహస్పతిః సూర్యోగ్నిరింద్రः సజోషస స్వాహా. ఓం మంద్రయా సోమధారయా వృషా పవస్వదే వయుః అవ్యో వారేష్వైష్మయ స్వాహా. ఓం అభిద్యం మద్యం మదమింద్రవిందయక్షర అభివాజనో అర్వర స్వాహా. ఓం అభిత్యం పూర్వం మదం సువానో వర్ష పవిత్ర అభివాజమదశ్రవ స్వాహా. ఓం అనద్రప్సా సైందవ ఆపో న ప్రవదాసరన్ పునానా ఇంద్రమాశర స్వాహా. ఓం యమత్యమివ వాజినం మృజంతి యోషనో దశ వనే క్రీడంతమత్యవ్యం స్వాహా. ఇంకా వేరే వాళ్ళైనా కొంచెం మీరు ముగ్గురు లేదండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరైతే ఆహుతులు వాళ్ళు ఉందో వాళ్ళు రండి. అందరు ఆహుతులు ఇవ్వాలి. రండి రండి, ముందుకు రండి. कोई इकट्ठा कर इसमें
అందరూ మూడు ఆవుతులు ఇవ్వాలి. అయిపోయినాక వేరే వాళ్ళైనా అందరికి పిలుస్తుండండి. అమ్మ అందరు ఇటు వచ్చేసి ఆవుతులు ఇవ్వాలి. ఓం తంగోభిరవృష నమ్ర సంవదాయ దేవవీదయే సుతంభరాయ సంసృజ స్వాహ. ఓం దేవోద్రాయ భవదే సుతః వయో యదస్య పీపయత్ స్వాహ. ఓం ఆత్మా యజ్ఞ సుష్వానః భవదే సుతః రత్నన్నిపాతి కావ్యం స్వాహ. వేరే వాళ్ళు రండి. వెనకాల నుంచి అమ్మా అందరు రండి అమ్మా. మీరైనా అందరిది నిలబడి చేయండి. నిలబడి వేసుకోండి. పునానయంద్రయుర్మదం వదిష్ఠ వీతయే గుహాచిద్దిశే గిరస్వాహ. అసభ్రమిందవః పదాధర్మృతస్య సుశ్రియాః విధాన అస్య యోజనం స్వాహా. ఓం హేరపో విగాహతే హవిర్హవిష్వంద్య స్వాహా. నెక్స్ట్ కూర్చోడమ్మా. ఓం పర్యత్కావ్య కవిర్నమ్నావసానో వర్షరే స్వర్వాజేసి శాసతే స్వాహ. ఓం పవమానో అభిస్పృతో మృణ్వంతి వేదస స్వాహ. ఓం అవ్యోవారే పరిప్రియ హరిర్వనేషు సీదతి దేవో మనుష్యతే మతే స్వాహ. అందరూ ఈ పవిత్ర యజ్ఞంలో అందరూ వాళ్ళ ఆహుతులు ఇవ్వాలి. వేసిన వాళ్ళు పక్కకు వచ్చి వేరే వాళ్ళందరూ అట్లమ్మా అట్లా అలా రండమ్మా. అలా అట్లా అలాగమ్మా. అమ్మా అమ్మా ఇలా అట్లా అక్కడ రండి. కూర్చోండి అక్కడ రండి. అక్కడ కూర్చోలేవా పట్ల అక్కడ ఉంది జాగా. అక్కడ నుంచి అట్లా రమ్మా. సమాజమింద్రమశ్వినా సాకం మదేన గచ్చతి ప్రణాయో అస్య ధర్మభిః స్వాహా. ఓం ఆమిత్రావరుణాభగం మధువః పవంత ఊర్మయాః విదానా అస్య శక్మభిః స్వాహా. ఓం రోదసీర ఇం మధ్వో వాజస్సు సాదయే శ్రవో వసో నిసంజితం స్వాహా. వేరే వాళ్ళు రండి. మిగిలిన వాళ్ళు రండి అందరూ. ఇంకా ఎవరెవరు మిగిలినరు? మజునాథి రండి. మీరు రండి. అప్పటిదా కూర్చోండి. మరి ఇంకా ज्यादा हो गया. अच्छा अभी उस सूप में कितने मंत्र बचे? 18 मंत्र है. हाँ कर लो. ओम मंजुनाथ जी मेरा ఇంకా అవతలు ఉన్నాయి. ఓం ఏతే సోమా అభిప్రియమింద్రస్య కామమక్షరన్ వర్ధంతో అస్య వీర్యం స్వాహా. ఓం పురాణాశ్చ మూషదో గచ్చంతో వాయుమశ్వినా తేనో ఓధాంతు సువీర్యం స్వాహా. ఓం ఇంద్రస్య సోమరాజసే పునానో హార్దిచోదయ ఓం అనువిప్రా అమాదిశ స్వాహా.
ॐ देवेभ्यस्त्वामदायकं सुजानमतिमेष्यः सङ्गोभिर्वासयामसि स्वाहा ॐ पुराणः कलशेष्वावस्त्राण्यर्षो हरेः परिगव्यान्यव्यतः स्वाहा ॐ मखो न आपवस्वनो जहि विश्वा अपद्विषाः इन्दो सखा यमाविष स्वाहा ॐ वृष्ट्यं दिवः परस्रव पृथिव्या अधि सहो न सोमपृत्सुधा स्वाहा ॐ नृजक्षसन्त्वा वयमिन्द्रवीतं स्वर्विणं भक्षेमहे प्रजामिषं स्वाहा ॐ परिप्रिया दिवः कविर्वया चिरब्द्योऽधिरः सुमानोया जगविकृतो स्वाहा प्रप्रक्षया यपन्यसेजना यजुष्टो अद्रुहे वीत्यर्षचनिष्ठया स्वाहा ॐ ससोनर्मातरा सुचर्जातो जाते अरोचेत महान् महेरुतावृधा स्वाहा ॐ ससप्तधेजभिर्हितो नद्यो अजन्मदद्रुहा या एकमक्षिपा वृथ स्वाहा ताभिजन्तमस्तृतं महेयवानमारुथुः इन्द्रमिन्द्रदवो वृधे स्वाहा ॐ अभिवन्धिरवर्त्य सप्तः पश्यदिवावहे कृभिर्देवीरदर्पयत् स्वाहा ॐ अवाकल्पे एषुनः पुमस्तमां सोमयोध्या तानि पुनानजङ्घनः स्वाहा ॐ नूनव्यसेनवी सेतु सूक्ताय साधयावतः रत्नभद्रो तया रुजः स्वाहा ॐ भोमानमैषवोगामश्नुं राशिवीरवद सना मेधां सना स्वस्वाहा ఇవ్వటి యజ్ఞ కార్యక్రమం ఇక్కడిది మనం ముగించి రథానికి మళ్ళీ మేమైనా వచ్చే గంతవ్యానికి బయలుదేరాలి. ఈ సందర్భంగా మీరు చాలా మంచి పవిత్ర వేద మంత్రాలు విన్నారు. ఈ యాత్ర గురించైనా మీరు ఎంతో విన్నారు. మన మధ్య శ్రీమాన్ మర్రి కృష్ణారెడ్డి గారు వేదాలకు తెలుగు భాషలో తెలుగు లిపిలో అనువాదించిన వాళ్ళు ఉన్నారు. వారు ఒక 2 నిమిషాలు మీకు సంబోధిస్తారు. మీకైనా మంచిగా అనిపిస్తుంది. ధ్యానంగా ఉన్నారు. ధన్యవాద జ్ఞాపనం తర్వాత మీరు ధన్యవాద జ్ఞాపనం తరచు వరకు చేయండి. మనం చిన్నప్పుడు అమ్మ ఆహ్వానం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అనంతపురము ఆలయ సమాధానం చేసుకున్నాం. ఒక విశేషం ఏంటంటే 20 సంవత్సరాల పూర్వం మా గురుదేవులు పండిత జోగుదేవి శాస్త్రి గారు ఈ పవిత్రమైన స్థానంలో అడుగుపెట్టి వేద ప్రవచనం చేశారు. వెంకటరెడ్డి గారు ఈ సమాజాన్ని స్థాపించారు. అదేవిధంగా పెద్దవారు వారి కార్యదర్శిగా వారి కుమారుడు చోటుదయ్య గారు, తర్వాత రాముడు గారు, వెంకటరామరెడ్డి గారు, తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి మంచి కవి పండితులు ఒంటెత్తు రామలింగారెడ్డి గారు. ఏమండి? అదే ఒంటెత్తు రామలింగారెడ్డి గారు రోజు వారు పద్యాలు రాస్తుంటారు. నా మీద కొన్ని 100 పద్యాలు రాశారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధ 104 అవధానులతో పాటుగా 500 మంది పండితులు నా మీద ఒక పెద్ద కావ్యం 5,000 పైన పద్యాలు రాశారు. అందులో వారు అది ముద్రణ కాబోతుంది. వారు అడిగారు, ఇప్పుడు అయిందా గురువు గారు రాలేదని చెప్పాను. మా గురువు గారిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నాకు ఇంకొక గురువు గారు రఘుమన్న గారు. రఘుమన్న గారి కూతురు కలభాషిణి గారు, వారి మనవడు అనే పదానికి మనం చాలా మంది ఏమనుకుంటాం, అదే అనుకుంటాం. మనవాడు అంటే మన దగ్గరనే ఉండేవాడు కాబట్టి అతని మనవాడు. మరి మనవాడు అంటే మరి మనవరాలు ఉంటుంది కదా, ఆమె కూడా కోపం వస్తుందేమని ఆమె మనవరాలు అంటారు. అంటే మన వరాల మూట. ఆ మూటను ఒకరికి ఇస్తేనే ఆనందం ఉంటుంది. మన దగ్గర పెట్టుకుంటే మూట ఎవరో ఎత్తుకోపోదు. ఒకరి దగ్గర భద్రంగా పెట్టామనుకోండి, అది ఎక్కడ కూడా. కాబట్టి మా గురువు గారిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి మా గురువు గారు నాకు వేద విద్యను నేర్పించారు. అదేవిధంగా ఈ యొక్క ఆచార్య నరేంద్ర గారు యజ్ఞాన్ని ప్రచారం చేయాలి. యజ్ఞం ప్రచారం చేయాలంటే వేద మంత్రం ఉంటేనే వేదం యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం ఉండాలంటే వేదం ఉండాలి, వేదం ఉండాలంటే యజ్ఞం జరగాలి. యజ్ఞం లేకుండా వేదం ఉండి కూడా అర్థం లేదు. కాబట్టి వేదంతో యజ్ఞాన్ని ప్రచారం చేసుకుంటూ
ఆమూలాగ్రం అని అంటాం. అంటే కన్యాకుమారిలో అంటే రామేశ్వరం యొక్క ధనుష్కోటి ప్రాంతం నుండి అంటే పాదభాగం నుండి భరతమాత యొక్క శిరోభాగంలో ఉన్నటువంటి తలమానికంగా ఉన్న కాశ్మీర్ వరకు ఈ యొక్క యజ్ఞ రథయాత్ర కొనసాగుతూ ఉన్నది. మరి వేద పండితులు మంచి పాఠంతో 14వ తేదీ నుండి మంచి పారాయణం చేస్తూ యజ్ఞయాత్ర అంటే రథంలోనే యజ్ఞం చేస్తూ యాత్రతో పాటుగా యజ్ఞముతో పాటుగా యాత్ర ఈ విధంగా చేస్తూ ఈ రోజు 9వ రోజు నాడు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. యజ్ఞము, అగ్నిహోత్రము, ఋగ్వేదము, ఆర్య సమాజము వీటన్నింటికి ఒకటే ధాతువు. ధాతువు అంటే మూలం. యజ దేవపూజ, సంగతీకరణము, దానము అని 3 అర్థాలు ఉన్నాయి యజ శబ్దానికి. యజ్ఞము అంటే దేవపూజ జరుగుతుంది, సంగతీకరణం జరుగుతుంది, దానము జరుగుతుంది. దానం అంటే ద్రవ్య దానముతో పాటుగా పురోహితులకు దక్షిణ దానము, ఇతరులకు జ్ఞానదానము, అన్ని దానాలు జరుగుతాయి. అందరు దేవతలు ప్రాకృతికమైన దేవతలే కాకుండా విద్వాంసోవై దేవాహ తెలిసిన వాళ్ళందరూ కూడా దేవతలు. ఇంకోటి ఏంటంటే తెలుసుకుంటేనే దేవతలు కాగలుగుతారు. కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి అర్థాన్ని యజ్ఞము ద్వారా తెలుసుకుంటాము. అదేవిధంగా అగ్నితోటే యజ్ఞం చేయబడుతుంది కాబట్టి అగ్ని అనే శబ్దానికి కూడా 3 అర్థాలు ఉన్నాయి. అది గతవు ధాతు, గతి అనే అర్థం. ఆ గతికి 3 అర్థాలు: గమనం, జ్ఞానం, ప్రాప్తి. గమనం అంటే వెళ్ళడం, జ్ఞానం పొందడం. గమనము, జ్ఞానము, ప్రాప్తి ఈ 3 అర్థాలు ఈ యొక్క అగ్ని శబ్దం ఉన్నాయి. ఋగ్వేదానికి కూడా 3 అర్థాలు ఉన్నాయి. రిగతవు, రిగ్ అనేటటువంటి పదము దాన్ని కూడా గత్యార్థకమే. ఈ విధంగా మనది త్రైత సిద్ధాంతం. లోకంలో మధ్యకాలంలో సనాతనము ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ నిత్యము సనాతనమైనటువంటిది ఒకటి వేదం మాత్రమే. ఆ వేదాన్ని కలిగినటువంటి భగవంతుడు మాత్రమే. అవి ఆ 2 మాత్రమే సనాతనం. మిగతా అన్ని కూడా అధునాతనము అంటే మితంలో వచ్చినటువంటివి, మధ్యలో వచ్చినవి మధ్యనే పోతాయి. దేనికి ఆది ఉంటుందో అంతం ఉంటుంది. ఆది అంతరములు లేనటువంటి వారి అవి శాశ్వతంగా ఉంటాయి. అది మాత్రమే సనాతనం. ఈ కాలంలో సనాతనం అనే పదాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారంటే నిన్న మొన్న ప్రారంభించబడినవి కూడా ప్రతిదీ సనాతనమే. మన హిందూస్ ఏదైనా నిజం చెప్తే విమర్శ అనుకుంటారు, దాన్ని అంటే వాళ్ళను విమర్శించినట్లు అనుకుంటారు. ఈ యొక్క విగ్రహారాధనకి అంటే అదంటే కూడా మనకు హిందూ సమాజానికి హిందూ అనే పదం కూడా మధ్యలో వచ్చింది. అది సనాతనం కాదు. హిందూ మతము సనాతనం కాదు. ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి ఆచార వ్యవహారాదులు కూడా సనాతనం కాదు. ఒకటి సనాతనము. ఒకటి ఉంటేనే సనాతనం అవుతుంది, 2 ఉంటే ఎప్పుడు సనాతనం కాదు. ఆ సనాతనమైనటువంటిది వేదమే, అది ఈశ్వరుడు. కాబట్టి మన త్రైత సిద్ధాంతంలో జ్ఞానము, కర్మ, ఉపాసనలు ఏ విధంగా ఉన్నాయో జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ఈ 3 కూడా సనాతనము. ఇది ఆది అంతములు లేవు. అందుకనే సత్, చిత్, ఆనంద స్వరూపుడని గాయత్రి మహామంత్రంలో భూహు, భువః, స్వహ అని మనము చెబుతూ ఉంటాం. అదేవిధంగా ఓంకారంలో కూడా 3 అక్షరాలే ఉంటాయి. ఈ 3 అనేటటువంటిది ఒకవేళ మనం ఒకటి ఉన్న వ్యవహారం అసలు కుదరదు, 2 ఉంటే కూడా కుదరదు, 3 ఉంటేనే వ్యవహారం కుదురుతుంది. ఆడవాళ్ళు జడ వేసుకుంటే చూడండి, 3 కాయలు ఇస్తేనే జడ వస్తుంది, 2 కాయలతో జడ ఏమీ రాదు. కానీ కనిపించేటివి 2 కనిపిస్తుంటాయి, కానీ 3వది కనిపించదు. అట్లా ఈ ప్రపంచంలో అనుభవించే ప్రకృతి, అనుభవింపబడే జీవుడు మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ అనుభవింపజేసే పరమాత్మ మనకు కనిపించదు. కానీ అది లేకపోతే ఏమీ లేదు. కానీ సత్, చిత్, ఆనందం అనేటటువంటివి శాశ్వతమైనటువంటివి. ప్రకృతి ప్రవాహ రూపంగా శాశ్వతము, జీవుడు అనుభవపూర్వకంగా. ఎందుకంటే కర్మఫలాలను అనుభవించాలి కాబట్టి జీవుడు ఉంటాడు. తర్వాత అనుభవింపజేసేవాడు భగవంతుడు కూడా శాశ్వతుడు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మన భారతీయులు విదేశీయుల యొక్క దండయాత్ర వల్ల అది మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళొక్కసారి పాతదాన్ని మనం కొత్త సిద్ధాంతం చెప్పడం కాదు,
మరుగున పడిన దాన్ని తిరగదీయడమే ఈ యొక్క సనాతన యజ్ఞ రథయాత్ర యొక్క అభిప్రాయం. కాబట్టి ఇది నిరంతరము జాగరణ, యథాశక్తి. ఒక దీపం ఉంటుంది, ఎంత శక్తి ఉంటే అంతే వెలుగుతుంది. సూర్యుని ఎంత శక్తి ఉంటే మా శక్తి కొలది మేము చేస్తూ ఈ యొక్క రథయాత్రలో భాగంగా ఈ రోజు 9వ రోజు, పరిపూర్ణమైనటువంటి రోజు. నవ సంఖ్య, నవ అంటే నవ అంటే పూర్ణము, కొత్తగానే కూడా అర్థమే. కాబట్టి ఈ రోజు మా గురుదేవుడు అడుగుపెట్టినటువంటి ఈ స్థలంలోకి నేను రావడం, నేను ముద్రించినటువంటి గ్రంథాలన్నీ కూడా అక్కడ అన్ని గ్రంథాలు వేదాలు, నాకు చాలా సంతోషమైంది. ఆ విధంగా ఈ యొక్క ప్రాంతానికి రావడం, రఘుమన్న గారి యొక్క ఆయన అగ్నిపురం అని పెట్టారు, వేద గురుకులం అని పెట్టారు. అగ్ని మరి అది ఎప్పుడు పైకే వేస్తూ ఉంటుంది. ప్రకృతిలో భూమి ఆకాశములు కదలవు, నీళ్లు కిందికి పోతాయి, అగ్ని మీదికి పోతుంది, గాలి అడ్డంగా వేస్తుంది. దేని యొక్క ప్రకృతి వేరువేరుగా ఉన్నా కలిసి మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. మన శరీరంలో కూడా పంచభూతాలే ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలకు తన్మాత్రలు కూడా అవే, కర్మేంద్రియములకు కూడా తన్మాత్రలు కూడా అవే. కాబట్టి విరుద్ధ స్వభావాలు కలిగి ఉన్నటువంటి సమాజంలో ఒక కుటుంబంలోనే, ఒక భార్య భర్తలు కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక పరివారంలో, ఒక సమాజంలో అనేక అభిప్రాయ భేదములు ఉన్నా వేదము అనేటటువంటిది, ధర్మం అనేటటువంటిది, ఈశ్వరుడు అనేటటువంటిది ఏదో ఒకటి ఏక భావన ఉంది. కాబట్టి మనము ఈ ప్రపంచము ముందుకు నడవగలుగుతుంది. అది ఏంటి అంటే మన ధర్మశాస్త్రంలో అది ఏంటి అంతర్గతంగా అందరికీ మూల సూత్రంగా ఉండి ప్రపంచాన్ని నడిపించేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అది ధర్మము. అది సహజంగా ఉంటుంది. మతాలలో కలహాలు ఉంటాయి, కానీ ధర్మంలో ఎక్కడ కూడా కలహాలు ఉండవు. ఎందుకంటే అది ధరిస్తుంది. ఆ ధరించేటటువంటి ధర్మంలో అభిప్రాయ భేదాలు ఉంటే అది ప్రళయం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మంలో లోటుపాట్లు ఉండవు. అది ధారయతి ధర్మ. కాబట్టి ధర్మాన్ని, వేద ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరము పాటించాలి. మన వేద ధర్మమే ధర్మము, మిగతా అన్ని కూడా ధర్మములు కావు. అది మతి నుండి వచ్చినటువంటి మతాలు మాత్రమే. ఒక్కొక్కరి మతి ఒక్కొక్క తీరుగా ఉండదు, కానీ ధర్మం మాత్రము భగవత్ స్వరూపము. అది ఈశ్వరుడు యోక్తమైనటువంటిది. వేదమును చదివించుట, వినిపించుట మానవులందరి పరమధర్మం అని చెప్పింది. అందుకనే వేదవకిలో ధర్మమూలం, వేదమే సమస్త ధర్మములకు మూలమని ధర్మశాస్త్రం వ్యాఖ్యానించింది. కృణవంతో విశ్వమార్యం అని ఆయన్ని కృణవంతో విశ్వమార్యం, ఈ ప్రపంచాన్ని శ్రేష్టం చేయాలని వేదము ఉపదేశించింది. అట్ల విధంగా నీవు మనిషివిగా అని కూడా వేదం చెప్పింది. కాబట్టి మనము దేవతలను అవుతామో లేదో కానీ కనీసం మనము మానవ మాత్రము కావాలని పురాణంలో ఒక కథ ఉంది. రాక్షసులంతా విశ్వాన్ని అంతా ఆక్రమించుకుంటే దేవతలంతా బిక్కు అనుకుంటూ పోతూ ఒక రాక్షసుని రాజుని వేడుకుంటారు. అయ్యా, మాకు ఎక్కడ స్థలం లేదు, ఒక చిన్న యజ్ఞం చేయడానికి మాకు స్థలం ఇస్తే చాలు, ఒక అగ్నిహోత్రం యజ్ఞం చేసుకోవడానికి మాకు స్థలం అని ప్రాధాయపడ్డారు రాక్షసులను. చిన్న యజ్ఞమే కదా, చేసుకుంటూ పోయే అని చెప్పేసి వాళ్ళకి చిన్న యజ్ఞం ప్రారంభిస్తే ఆ యజ్ఞ ప్రభావంతో విశ్వమంతా దేవపూజ అంటే అగ్నిహోత్రం దేవపూజ జరిగి మళ్ళీ విశ్వాన్నంతా దేవతలుగా మార్చబడింది. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటిది కాదు. ఈ రోజు ఒక వెలుగుగా వెలుగుతున్నటువంటి అగ్నిహోత్రము రాబోయే కాలంలో భారతదేశంలో ఒక యజ్ఞాన్ని ఒక యాత్రగా తీయడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. వేదాన్ని ఊరేగింపుగా చేస్తున్నాం. ఒక బైబిల్ ఖురాన్ను ఊరేగింపు చేసే ఉంటుందా? ఎవరు చేయరు. కానీ వేదం మాత్రం ప్రతి ఒక్కరూ అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని ప్రాంతాలలో అంగీకరించబడినటువంటిది, సర్వతంత్ర సిద్ధాంతము కలిగినటువంటిది ఒకే ఒక వేదం. కాబట్టి ఆ వేదాన్ని అనుసరిస్తున్నటువంటి మనం అందరం కూడా ధన్యులము. అదే ఆర్య సమాజము. దాన్ని మనం అందరము పాటించి తరతమ యొక్క మీ యొక్క కుటుంబాల సమేతంగా కూడా ఈ యొక్క పరంపరను కాపాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్య సమాజ ప్రముఖులకు అందరికీ నమస్కరిస్తున్నాను. చాలా త్వరగా సంక్షిప్తంగా చాలా మంచి విషయాలు మీకు అందించినారు.
మంచి విద్యా వ్యవస్థ గురించి ప్రయత్నం చేసిన మన నరేంద్ర రెడ్డి గారు, ఇంకా ఇక్కడ మన ఆర్య సమాజ సభ్యులు ఎవరెవరు, ప్రధాన ముఖ్యులు ఎవరెవరు, ముఖ్యులు ఎవరు, ప్రధాన ఎవరు, అధ్యక్షులు, మంత్రి, ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ అనేది ఉపాధ్యక్షులు మరి ఆర్య సమాజం మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు. ఎక్కడో ఒక ప్రారంభించాలని ముందుకు వచ్చి తన యొక్క సమస్త శక్తిని యుక్తులను క్రోడీకరించి ఒక యజ్ఞ యాత్ర నిర్వహిస్తున్న ఆచార్య నరేంద్ర గారిని సన్మానించాల్సిందిగా ఆపేస్తుంది. సార్ ఊరు ఉండదు అందరికీ నెక్స్ట్ కాకుండా అందరికీ ఇస్తాం అందరికీ చెప్తాను లేదు దానికే దయానందుని దివ్య సంకల్పము గోమాతను కాపాడాలని గోపాలని దీన్ని ప్రతిష్ఠ చేశారు. దయానందుని యొక్క
మనిషి ఏ విధంగా వ్యవహరించాలో వ్యవహార భార్యను రచించారు దయానంద సరస్వతి గారు. అదేవిధంగా దయానంద సరస్వతి యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను కూడా ముద్రించడం జరిగింది. ఆర్యులు ఏ విధంగా ఒక్కొక్క శబ్దానికి అర్థం తెలుసుకోవాలో ఆర్యోపదేశ రత్నమాలనేటటువంటి గ్రంథాన్ని కూడా మన విశ్వ కళ్యాణ ట్రస్ట్ నుండి ఆచార్య గారు నరేంద్ర గారు దీన్ని ముద్రించి మన తెలుగు ప్రాంతీయులకు అందిస్తున్నారు, ఉచితంగా అందింపజేస్తున్నారు. చాలా ప్రయాసంతో వచ్చి ఈ గ్రంథాలను నా ద్వారా అనుమతించే అవకాశం నాకు తప్పకుండా చదవాలి. ఒకటి పుస్తకాలు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా చదువుతానే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. పశ్చిమంలో ఖచ్చితంగా పుస్తకాలను దుర్వినియోగం చేసినట్లయితే పుస్తకం సెట్ అందరు తెలియాలి. మన ఆర్య సమాజంలో చతుర్వేద సైన్స్ స్థాపిత అవుతాం. ఇప్పుడు తీసుకొచ్చి ఆర్షధర్మ పరిరక్షణకై రుద్రంపేట గ్రామంలో ఆ సమాజం వీళ్ళందరూ అందరూ రండి. మనం కాదు, ఇక్కడ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు మణికృష్ణారెడ్డితో పేరు తెలియవు కానీ పేరు పేరు తెలియజేస్తూ మీరే ముద్ర చేస్తారు కదమ్మా. ఇప్పుడే కొద్దిసేపు
अमरिंदर सीता माता की योगीराज श्री कृष्ण चंद्र की योगेश्वरी महारानी रुक्मिणी की तो बोले धर्म की जय। చెప్పండి మీరు ఏ మాట पेट्रोल पंप वाले परेशानी चलेगा ऐसा कर लो थोड़ी सी देर रुकना पड़ेगा एकदम है ना చదువుతారా చదివితే అప్పుడు అందరికి ఇంట్లో చదివించండి పిల్లలకైనా అప్పుడు అదే నా చదివించండి సమర్పితమై చేసి అందరూ కూర్చోండి సరిపోయింది బయలుదేరాలి అనంతపురం ఆర్య సమాజ పెద్దలందరూ కూడా తమకు మనసు ధనంతోటి వస్త్రాలు ఉన్నారు అన్ని మనోవాక్యాయ కర్మల త్రికరణ శుద్ధిగా తనువుతో ఇంతమంది మన కొరకు ఉదయం నుండి కాసుకొని కూర్చొని మనకు మంచిగా మనకు కడుపు నుండి అన్నం పెట్టారు, మనసు నుండి మంచి మాటలతో మాట్లాడారు, మాకు ఆనందాన్ని కలిగించారు. ఇలాంటి సమాజ సభ్యులందరికీ కూడా మేము చాలా చాలా మా రథయాత్ర తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీరు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్స్ చెప్పాల్సింది కాదు, మన కార్యక్రమం ప్రారంభమైంది. चलो जी